నీకు నీ మాటకి గుర్తింపు లేని చోట నువ్వు ఉన్నావు అంటే జరిగేది ఇదే అని గుర్తుపెట్టుకో. అవును, మౌనం విలువ తెలిసిన వాడికి శబ్దం అంత గొప్పగా అనిపించదు. సహాయం అనేది చాలా విచిత్రమైనది. చేస్తే మర్చిపోతారు, అదే చెయ్యకపోతే గుర్తుపెట్టుకుంటారు. అవకాశం ఉన్నా కూడా మోసం చేయకుండా ఉంటాడు చూడు, వాళ్లే నిజాయితీ గలవారు. నమ్మడం చాలా సులభం, నమ్మించడం కష్టం. ప్రేమించడం సులభమే, కానీ ప్రేమించబడడమే కష్టం. ఏడిపించడం సులభం, నవ్వించడం కష్టం. అసత్యమాడడం సులభం, నిజం ఒప్పుకోవడమే అత్యంత కష్టం. మర్చిపోవడం కూడా చాలా సులువే, గుర్తుపెట్టుకోవడమే కదా కష్టం. మనసు అనేది గాయపడడం నీ తప్పు కాదు, కానీ అందులో నుండి నువ్వు బయట పడకపోవడమే ఖచ్చితంగా అది నీ తప్పే అవుతుంది. జీవితంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నీ సమయం అనేది వచ్చేంత వరకు ఇతరులు కలిగించే బాధను నువ్వు ఖచ్చితంగా స్వీకరించాల్సి ఉంటుంది. ఒక మెట్టు నువ్వు ఎక్కగానే నీ ప్రవర్తనలోనూ, అలానే నీ మాటలోనూ, నీ చూపులోనూ తేడా వచ్చిందంటే గుర్తుపెట్టుకో, భగవంతుడు మిమ్మల్ని 10 మెట్లు కిందకి దించుతాడు. మనసు బాలేనప్పుడు మౌనమే గొప్ప సంగీతం కదా. అయిందేదో మన మంచికే అయింది, అవుతున్నదేదో అది కూడా మన మంచికే, అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతుంది. మీరేం పోగొట్టుకున్నారని విచారిస్తున్నారు? అసలు మీరేం తెచ్చారని పోగొట్టుకుంటారు? మీరేం సృష్టించారని మీకు నష్టం వాటిల్లింది? మీరు ఏదైతే పొందారో అది ఇక్కడ నుండే పొందారు, ఏదైతే ఇచ్చారో అది ఇక్కడే ఇచ్చారు. ఈరోజు మీరు సొంతం అనుకున్నదంతా కూడా నిన్న ఇంకొకరి సొంతమే కదా. ఇక అది రేపు మరొకరి సొంతం కాగలదు. పరివర్తన చెందడం అనేది లోకం యొక్క పోకడ. పరివర్తనను ఆనందంగా అంగీకరించాలంటే ధ్యానం తప్పనిసరిగా చేయాలి. గుర్తుపెట్టుకో, దేనికి కూడా ఎప్పుడూ తొందరపడకు. ఏం జరిగినా కూడా అస్సలు బాధపడకు. కాస్త వేచి చూడు. కాలం ఎంతో విచిత్రమైనది. ఊహించని సంఘటనలు ఎన్నో జరగచ్చు. మనం చేసే ఏ పనైనా దాని వెనుక మన మనసులో ఏ భావం ఉన్నది అనే దాని ప్రకారమే ఫలితం ఉంటుంది. ఒకరి ఆకలి తీర్చడం, దానం చేయడం గొప్ప పని, కానీ అందులో మన మనసులోని భావన 10 మంది మెచ్చుకోవడానికి చేస్తున్నామా, లేక నిజంగా అవతల వారి ఆకలి తీర్చడానికే చేస్తున్నామా అనే భావనను బట్టి భగవంతుడు మనకు దగ్గరవుతాడు. సన్మానాలు పట్టించుకోకు, అవమానాలు గుర్తుపెట్టుకోకు. కష్టమైనా సుఖమైనా సరే కేవలం నువ్వు ఒక్కడివే ఒంటరిగా వెళ్ళు. అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు. ఒకరిపై మితిమీరిన నమ్మకం ఎంతో ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం కూడా అంతే గట్టిగా తగులుతుంది. గుర్తుపెట్టుకో, ఒక కష్టం మనల్ని బాధ పెడుతుందంటే 100 సంతోషాలు కేవలం మన కోసం రాబోతున్నాయని అర్థం. కష్టం వచ్చింది అని ఎప్పుడూ కృంగిపోకూడదు. మంచి రోజుల కోసం ఓపికతో ఎదురు చూడాలి. అనుకున్నది జరగలేదని, అలానే జరిగింది నచ్చలేదని నమ్మకాన్ని కోల్పోవద్దు. కొన్ని అద్భుతాలు జరిగే ముందు ఆటంకాలు రావడం ఎంతో సహజం. ధైర్యంగా ఓర్పుతో ఉండండి. ధైర్యం అంటే ఎవరో నీకు తోడు ఉన్నానని చెప్పడం కాదు. ఎవరూ లేకపోయినా సరే నాకు నేనే ఉన్నాను అని చెప్పుకోవడమే అసలైన ధైర్యం. ఎవరూ కూడా మన సొంతవారు కాదు.
అలా అని పరాయి వాళ్ళు కూడా కాదు. కర్మల చేతనే బంధాలు కూడా ఏర్పడతాయి. బంధాలు రుణంతో ఏర్పడిన బంధాలు వేరు. ఇక మిగిలిన బంధాలు మన కర్మ. అలాని అవసరాలకి అనుగుణంగా ఏర్పడి తెగిపోతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, నమ్మినవాడు ఎంత చిన్నవాడైనా సరే మోసం చేయకు. ఇక మోసం చేసినవాడు ఎంతటి పెద్దవాడైనా సరే వదిలిపెట్టకు. నీకున్నది ఒక్కటే జీవితం. నీకు విలువ ఇవ్వని వారి దగ్గర నుండి ఆ జీవితాన్ని వృధా చేసుకోకు. అర్థమవుతుందా? మీరు వద్దు అని అనుకున్నా సరే పరిస్థితులు ఖచ్చితంగా మారుతాయి. మీరు కావాలి అనుకున్న దానికంటే కూడా ఎంతో గొప్పగా, మధురంగా. మన మాటకి గౌరవం, మన సమయానికి విలువ, మన పనికి గుర్తింపు, ఇవి లేని చోట ఎప్పుడూ అస్సలు ఉండకూడదు. అనుకోకుండా జరిగే అద్భుతం కంటే కోరుకున్నది ఒక చిన్న విషయమైనా సరే అది నీకు జరిగినప్పుడు వచ్చే ఆనందం ఎంతో ఎక్కువ. యుద్ధం చేయాలంటే శత్రువులే అవసరం. జీవితం ఒక్కటి చాలు యుద్ధం చేయడానికి. ప్రతి నిమిషం యుద్ధం జరుగుతూనే ఉంటుంది, ఆగకుండా. అబద్ధం ఎప్పుడూ కూడా ఒంటరిగా రాదు. ఇంకో 10-12 అబద్ధాలను తోడుగా తెచ్చుకుంటుంది. అవునా? మోసం చేసేంత తెలివిగా కాకపోయినా మోసపోయేంత బలహీనంగా మాత్రం అస్సలు ఉండకు. కొన్ని పరిచయాలు నీకు అర్థం కాకపోతే వదులుకోవడం అనేది ముందు జరుగుతుంది. ఇక బాధపడ్డం అనేది తర్వాత మొదలవుతుంది. ప్రకాశంగా కనిపించే ప్రతి వెలుగు కూడా మనకు దారి చూపుతుందని గుడ్డిగా ఎప్పుడూ నమ్మకూడదు. అజాగ్రత్తగా ఉంటే దహించే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మనకి గెలుపు ఇంకా ఓటములు కొత్తేమి కాదు. ఆ రెండిటి మధ్య జరిగిన యుద్ధంలో నలిగిన మనం కొత్తగా మారి తీరాల్సింది. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.